హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో టమాటా పులావ్ లేక టమాటా రైస్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల సోనా మసూరి కానీ లేదా బాస్మతి రైస్ కానీ తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు కడిగిన తర్వాత మునిగేట్లుగా నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. లేదంటే అప్పటికప్పుడే కడిగేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే నానిందంటే మనకు ఉడికిన తర్వాత రైస్ బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చిని కడిగి ఇలా ముక్కలు చేసి వేసుకున్న తర్వాత 2 ఇంచీల అల్లాన్ని కూడా చెక్కు తీసి కడిగి ముక్కలు చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు వలుచుకుని శుభ్రంగా కడిగి వేసుకుని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే పెద్దవైతే 4-5, చిన్నవైతే 5-6 టమాటాలని శుభ్రంగా కడిగి తొడిమి దగ్గర కొద్దిగా కట్ చేసి తీసేసి మిగిలిన దాన్ని ఇలాగా పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకుంటాము. ఒకవేళ టమాటా రైస్లో టమాటాలు కనిపించాలి ముక్కలు అనుకుంటే 1-2 టమాటాలని ఫైన్గా కట్ చేసి కూడా పక్కన పెట్టుకోవాలి. లేదా పిల్లలు గనక టమాటా ముక్కలు తినరనుకుంటే ఈ విధంగా మొత్తాన్ని కూడా మిక్సీలో వేసేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనికోసం మిగతా పదార్థాలు ఏం కావాలో ఇప్పుడు చూద్దాము. ఒక పెద్ద ఉల్లిపాయని చెక్కు తీసి కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా కడిగి పెట్టుకుని ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకోవాలి. ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ కుక్కర్ గిన్నె కానీ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత 1 స్పూను షాజీరా కానీ జీలకర్ర కానీ వేసుకోవాలి. దీనికోసం మనం పూర్తిగా నెయ్యితో చేసుకుంటే వెగటుగా ఉంటుంది. అందుకే రిఫైండ్ ఆయిల్ కూడా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత 1 ఇంచి దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1-2 యాలకులు వేసుకుని జీడిపప్పు ఒక గుప్పెడు వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేగాక 2 పచ్చిమిర్చి చీలికలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత ఇందులోనే పసుపు 1 అర స్పూన్ వరకు వేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని తగ్గించుకుని 1 పావు స్పూను ఎండు కారం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చిమిర్చి కారమే పూర్తిగా తీసుకునేటట్లయితే ఎండుమిర్చి కారం వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు పసుపు కూడా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఈ స్టేజ్లో వేసుకుని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా కల్లుప్పు అయితే నేను తీసుకున్న 2 కప్పుల ఈ సోనా మసూరికి 1.5 టీ స్పూన్లు సరిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్లా చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఈ ముద్ద వేసుకుని మరో 2 నిమిషాలు పచ్చివాసన పోయేట్లు వేయించుకుని ఇప్పుడు మనం ఎసరుకి తగినంత నీళ్లు పోసుకోవాలి. సోనా మసూరి అయితేనేమో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు, బాస్మతి రైస్ అయితే 1.5 కప్పుల నీళ్లు వేసుకుని కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కూడా చేర్చుకోవాలి. పుదీనా మనకు ఫ్రెష్గా ఉంటే ఇలా వేసుకోవచ్చు. ఒకవేళ ఆరబెట్టుకున్నదైతే మిక్సీలోనే పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఎసట్లో వెంటనే మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకుని 3-4 విజిల్స్ కుక్కర్కి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకుని రప్పించేసుకోవచ్చు. లేదంటే అలాగే ఉడికించుకోవాలనుకున్నప్పుడు ఎసురు మరిగిన తర్వాత మాత్రమే మనం నానబెట్టుకున్న బియ్యం వేసి ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ పూర్తిగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగుని పైన చల్లుకుని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని సెట్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే. దీన్ని రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీస్తో తీసుకున్నా బాగుంటుంది. లేదంటే లంచ్ బాక్స్గా ఆఫీసులకి, స్కూళ్ళకి తీసుకుపోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏదైనా సైడ్ డిష్ లేకపోయినా కూడా అలాగే తినేసేయచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.